ఆశీర్వాదము మనపైన మన కుటుంబ సభ్యులపైన నిండుగుండాలని, అందరి కుటుంబాల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఏదైతే ఈ గణపతి నవరాత్రులు బాలగంగాధర్ తిలక్ గారు విదేశీ పరిపాలనలో హిందువుల ఐక్యత కోసం ప్రారంభించిన ఈ గణపతి నవరాత్రులు ఈ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి, గుజరాత్ నుండి అస్సాం వరకు ఏ నగరంలో ఏ వీధిలో చూసినా కానీ ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా మనం అంటే సంవత్సర కాలంలో మనము ప్రతి నెల 2 పండుగలు కనీసం చేసుకుంటాం. దాంట్లో అన్నిట్లో ఇది అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఏ గణనాథుడు అంటే మనం ఏ కార్యక్రమం శుభకార్యం చేసుకున్నా గణనాథుని పూజిస్తాం, ఎటువంటి విఘ్నాలు కలగదని. ఏదైతే ఈరోజు నగరంలో ఇందూర్ నగరంలో 100 మండపాలు సుమారు 1000 మండపాలు ఉన్నాయి. దాంట్లో అధిక శాతం యువకులే. ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రులు మనమందరం కూడా ఐక్యమత్యంగా, హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఆయన చూపెట్టిన మార్గంలో ఉండాలని, ఏదైతే నవరాత్రులలో మనం ఉంటామో ఇదే ఐక్యమత్యము భవిష్యత్తులో అందరం ఉండాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి మండప నిర్వాహకులకు, గల్లీ పెద్దలకు, సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ.